హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓ వేశ్య జీవిత గాథ పార్ట్ 3. అంజలి స్వప్నతో తన గతం గురించి చెప్పినప్పుడు తనకి అర్థం కాక అదేం పనమ్మా అని అడిగింది. అప్పుడు అంజలి, అది పెద్దవాళ్ల పని బంగారం. ఒకరోజు నువ్వు పెద్దదానివి అయ్యాక నేనే చెప్తాను. కానీ అది ఎంత పెద్ద కష్టమైనా నాకు ఒక ప్రేమ దొరికింది. మీ నాన్న, నువ్వు, మన ప్రేమతో నేను మునుపటి పనికి కాదు, ప్రాణానికి విలువ ఉన్న జీవితానికి మారాను. స్వప్న తల్లి చేయిని పట్టుకుంది. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అమ్మా అని అడిగింది. ఇప్పుడు నేను ప్రేమను పంచుతున్నా బంగారం. నీకు, మన ఆశ్రమంలో ఉన్న పిల్లలకి, నా కోసం అందరితో పోరాడిన మీ నాన్నకి ఇప్పుడు అది నా పూర్తి వృత్తి. ఆ సమాధానం స్వప్నకి అర్థం కాలేదు. కానీ తల్లి ప్రేమతో ఆమెకు ఆశయం అర్థమవుతోంది. ప్రేమంటే వెచ్చదనం అని తెలుస్తుంది. ఆ రోజు స్వప్న తన పుస్తకంలో ఇలా రాసింది. మా అమ్మ ఒక యోధురాలు. ఆమె ప్రేమలోనే జీవితం మొదలైంది. నేను తనలో ఉన్న ప్రేమను ఆరాధిస్తాను అని రాసింది. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత స్వప్న ఇప్పుడు జర్నలిజం చదవాలని నిర్ణయించుకుంది. తల్లి అంజలి గతం, నాన్న పవన్ ప్రేమకి అర్థం తెలుసుకున్న తర్వాత ఆమె కల ఒక్కటే, నిజమైన ప్రేమ, నిజమైన పోరాటం ఈ ప్రపంచం ముందుకు తేవాలి అని. ఒకరోజు యూనివర్సిటీలో ఆమె ప్రాజెక్ట్ కోసం సామాజిక మార్పుల వ్యక్తిగత కథల ప్రాధాన్యత అనే థీమ్ ఎంచుకుంది. తల్లితో మాట్లాడి ఆమె జీవితం మీద కథ రాయాలనుకుంది. ఒకరోజు రాత్రి స్వప్న నిదానంగా అడిగింది. అమ్మా, నీ గతం గురించి పూర్తి స్థాయిలో రాయాలనుకుంటున్నా. ఈ ప్రపంచం నీకు ఇచ్చిన గాయాల్ని, నీవు దానికి ఇచ్చిన ప్రేమను అందరికీ చెప్పాలి. అంజలి కొన్ని క్షణాలు మౌనంగా ఉంది. తర్వాత తల ఊపింది. రాయమ్మా, ఎందుకంటే మా తరం బాధలు మౌనంగా పోతే మీ తరం అవే తప్పులు చేస్తుంది. నన్ను కాదు, నువ్వు రేపు నీలాంటి ఎంతోమంది అమ్మాయిల్ని కాపాడగలవో అది ముఖ్యం అంది అంజలి. స్వప్న తన డైరీలో మొదటి పేజీ ఇలా రాసింది. నా తల్లి ఒక వేశ్య, కానీ అది ఆమెను నిర్వచించలేదు. ఆమెను నిర్వచించింది ఆమె ప్రేమ, ధైర్యం, త్యాగం. ఈ కథ ఆమె కోసం కాదు, నాలాంటి కొత్త ప్రపంచాన్ని చూపించేందుకు. ఈ కథ ప్రచురించబడినప్పుడు ఒక రోజుల్లో 1,00,000 మంది చదివారు. కొన్ని ప్రశంసలు వచ్చాయి, కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ స్వప్న మాత్రం ఒకటే మాట చెప్పింది. మా అమ్మను చూసి బాధపడకండి, హేళన చేయకండి, ఆమెను చూసి గర్వపడండి అని చెప్పింది స్వప్న. ఆ కథను చూసి ఒక బాలిక ఆశ్రమానికి వచ్చింది. ఆమె మొహం మీద గాయాలు ఉన్నాయి, గుండె మీద గాయాలైతే చెప్పలేనివి. ఆమె మాట్లాడిన మాటలు, స్వప్నక్క, నీ తల్లి బతికింది కాబట్టి నేను బతకలను అనిపించింది. అది ఆమెకి ఇచ్చిన ప్రశంస. ఆ రోజు రాత్రి తల్లి అంజలి చేయి పట్టుకొని స్వప్న అన్నది. అమ్మా, నీ గతం ఇప్పుడు అందరికన్నా అన్నిటికన్నా గొప్పది. నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నీ వేదన నుంచి పుట్టిన ప్రేమ ఇప్పుడు నన్ను గర్వపడే కూతురిగా తయారు చేసింది. అంజలి కన్నీటి మధ్య ముసుగు నవ్వుతో చూస్తూ చెప్పింది. నువ్వు నా స్వప్నవి కావు అమ్మా, నువ్వే నా సాక్ష్యం అందే అంజలి. అంజలి, పవన్, స్వప్న ఆశ్రమంలోని పిల్లలతో సంతోషంగా సరదాగా గడుపుతూ వాళ్ళ జీవితాన్ని ముందుకు కొనసాగించారు. అంజలి ఎంతో మంది వేశ్యలకి, వాళ్ళ పిల్లలకి ఆదర్శంగా నిలిచింది. ఈ స్టోరీ ఇంతటితో ముగిసింది. మా స్టోరీస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.